రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఈ వారెంట్ జారీ అయింది. హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు మంత్రి కొండా సురేఖకు ఈ వారెంట్ ను జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కాకపోవడం వల్ల కోర్టు ఈ చర్య తీసుకుంది. తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఈ వారెంట్ జారీ అయింది. హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు మంత్రి కొండా సురేఖకు ఈ వారెంట్ ను జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కాకపోవడం వల్ల కోర్టు ఈ చర్య తీసుకుంది. తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వాళ్ళి మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిల్ వారెంట్ను ప్రజా ప్రతినిధుల కోర్టు జారీ చేసింది. గతంలో కొండా సురేఖ మంత్రిగా ఉండి మాజీ మంత్రి కేటీఆర్ అదేవిధంగా సమంత విషయంలో కొన్ని కామెంట్ చేసేది. ఆ కామెంట్స్ తనను అవమానపరిచే విధంగా, తన పరువుకు నష్టం కలిగే విధంగా ఒక మంత్రిగా ఉండి ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారి పట్ల సభ్యత సంస్కారం లేకుండా వ్యాఖ్యలు చేసింది అనేటువంటి విషయం మీద మాజీ మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. దీని మీద మాజీ మంత్రి డిఫమేషన్ కేసు వేశాడు. ఆ కేసు విచారణ జరుగుతుంది. ఆ కేసు విచారణ కూడా మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. ఈరోజు ప్రతినిధుల కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. అదేవిధంగా ఈ విషయంలో కొండా సురేఖ కూడా ఇప్పటికే నాగార్జున కుటుంబానికి సారీ కూడా చెప్పింది, బహిరంగ క్షమాపణ కూడా చెప్పింది. అయితే ఆ నాగార్జున మాత్రం ఆ కోర్టులో ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసుకున్నట్లు ప్రకటించినా కూడా ఈ విషయంలో మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం కోర్టును ఆశ్రయించండు. ఆ విచారణ జరుగుతుంది ఒకవైపు. అదే సందర్భంగా ఈరోజు కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ను కూడా జారీ చేసింది. అయితే ఈ వాయిదాను కూడా వేసిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా కొండా సురేఖ కోర్టుకు వచ్చి తన వివరణ ఇవ్వవలసిందిగా కోర్టు కోరింది. అయితే ఈ కోర్టు కేసుకు సంబంధించిన విషయంలో కొండా సురేఖ గత కొద్ది రోజులుగా హాజరు కాకపోవడం వల్లనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు న్యాయమూర్తులు చెప్పారు. ఈ కేసును కూడా ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే దీని మీద కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తుంది, ఈ విషయంలో కేటీఆర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నటువంటి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.